వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ఆ నేతలు ఎవ్వరూ కూడా తర్వాత మాట్లాడింది లేదు, అందరూ సైలెంట్ అయిపోయారు. కానీ అప్పుడప్పుడు అడపాదడప వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, పేర్ని నాని పెడుతున్నారు. ఏదో అప్పుడప్పుడు కనిపించాలి కాబట్టి గుడివాడ అమర్నాథ్, అదే మన గుడ్డ అమర్నాథ్ కూడా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడింది ఏంటి అంటే, సీఎం వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు కదా, ప్రజల్లోకి ఎందుకు వస్తున్నారు, ఆ వచ్చేది కూడా పబ్లిసిటీ కోసం వస్తున్నారు అని ఆయన ఒక సంచలన వ్యాఖ్య అయితే చేశారు. దాని గురించి ఏం చెప్తారు? గుడ్డు అమర్నాథ్ గారికి పైనుంచి స్క్రిప్ట్ వచ్చిందిట, అది నువ్వు మాట్లాడమ్మా ఇలాగని. తప్పదు కదా, మంత్రసాంతనానికి ఒప్పుకున్నాడు, తెచ్చినట్టు మాట్లాడాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అని చేయనంటే జగన్మోహన్ రెడ్డి ఊరుకోడు కదా. ఇప్పుడు ఏ కేసుల్లోనే ఇరుక్కున్నాడంటే చేస్తాడు. ఇప్పుడు ఏ పార్టీ కూడా అతను ఆహ్వానించదు కాబట్టి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అసలు? చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వచ్చి పనిచేయడం ఏంటి? ఇంట్లో కూర్చుని చేయాలి కదా, మానిటర్ చేయాలి కదా, ఓ గదిలో కూర్చుని మానిటర్ చేయాలి కదా. ఎంత బాగా చెప్తున్నాడు కదా. అసలు మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల్లోకి రాలేదు గత 5 ఏళ్లలో, ఏం జరిగినా కూడా. సిగ్గుందా నీకు? నువ్వే చెప్పుకుంటున్నావు అంటే. ఇది ప్రజలు కొంచెం వినండి అమ్మా, దయచేసి వినండి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాలేదు, ప్రజల కోసం ఏమీ చేయలేదు, మానిటర్ చేశాడు అని వాళ్ళ సదరు మాజీ మంత్రి గుడ్డు అమర్నాథ్ గారు చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పించాడు కాబట్టి నెక్స్ట్ వచ్చే ఆ 11 సీట్లు కూడా రావు. అంటే ఇక్కడ ఏంటంటే, ఇందాక మీరు అన్నట్టు స్క్రిప్ట్లో ఉన్నట్టు మాట్లాడారా, లేకపోతే స్క్రిప్ట్ లేక నోటుకు వచ్చింది మాట్లాడేశారా? అయ్యో, స్క్రిప్ట్ వస్తుందండి బాబు, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేరు. జగన్మోహన్ రెడ్డికే స్క్రిప్ట్ లేకుండా మాట్లాడకపోతే అమర్నాథ్ గారు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడితే ఇంటికి వెళ్తాడా మళ్ళా? కాబట్టి అలాంటివి జరగవు. అన్నీ స్క్రిప్ట్, పక్కా స్క్రిప్ట్ వచ్చాకే, పక్కా ఆదేశాలు వచ్చాకే మాట్లాడు. అయితే చాలా బాగా రాశారు స్క్రిప్ట్. అది ఎంత తెలివి తక్కువగా, చక్కగా. అవును, మొత్తం అసలు పాపం ఇంకా జగన్మోహన్ రెడ్డికి వేరే శత్రువులు అక్కర్లే, మనం ఎప్పుడో చెప్పాం. స్క్రిప్ట్ రైటర్సే అసలు ఆయన ముందు నాశనం చేసింది, ఆయనకి ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చింది, ఆయనకి ఓట్లు పడకుండా చేసింది. ఆ స్క్రిప్ట్ రైటర్స్ ఎవరున్నారో వాళ్ళు మనం తిట్టుకున్నా పర్వాలేదు, వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా, తర్వాతే మిగతా వాళ్ళు. ఆయన పక్కలో బల్లాలు ఇంకెవరూ కాదు, మామూలుగా అక్కలో చెల్లెళ్ళో అన్నలో తమ్ముళ్ళు అల్లుళ్ళు ఎవరో ఉంటారు కదా. ఇక్కడ ఆయన పక్కలో బల్లాలు, మొన్నటి వరకు సజ్జల సలహాదారు పీకేశాడు ఆయన్ని, ఇప్పుడు కొత్త సలహాదారుని పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు అంతకుముందు అంతా కూడా పక్కలో బల్లాలు స్క్రిప్ట్ రైటర్స్. సరే, ఏది ఏమైనా ఇవాళ పాపం చంద్రబాబు నాయుడు గారు 7-10 వయసులో జేసీబీలెక్కి, ట్రాక్టర్లెక్కి ప్రజలకి సేవ చేయటం అనేది చాలా తప్పు అనేది ఇవాళ వైసీపీ వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వినండి, ఇది మీరు కష్టపడకండి. ఇప్పుడు మీరు ఐటీ ఉద్యోగస్తులకి ఒక లైఫ్ ఇచ్చారు కదా, ఇప్పుడు అదే ఐటీ ఉద్యోగస్తులు మీరు ఫాలో అవ్వండి అంటున్నాడండి వైసీపీ గుడ్డు అమర్నాథ్. ఏంటంటే, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, మీరు అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోకండి, ప్రజలకి అసలు మీరు సేవ చేయకండి, మళ్ళీ మీకు మంచి పేరు వచ్చేస్తుంది, పబ్లిసిటీ పెరిగిపోతుంది, మీరు పబ్లిసిటీ స్టంట్ ఇది మీకు. చంద్రబాబు నాయుడు ఇవాళ కొత్తగా పాపం ప్రజల్లోకి వచ్చారు. ఆయన ఎప్పుడూ ప్రజల్లో లేడు, ఆయనకు తెలియదు ప్రజలేంటో. వైసీపీ వాళ్ళలాగా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాగా అమావాస్యకో పున్నానికో ఒకసారి మొహం చూపిస్తే అప్పుడు వాళ్ళ అసలైన నాయకులు అనమాట. చంద్రబాబు నాయుడు లాగా ఎలాగా ఏంటి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తే అది పబ్లిసిటీ స్టంట్. మీరు అగ్నిమాపక సిబ్బందితోటి, అగ్నిమాపక వాహనాలతోటి ఇళ్ళు క్లీన్ చేయించడం, బురద క్లీన్ చేయించడం చాలా తప్పు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మీరు ఈ గ్రీన్ టాయిలెట్స్ పెట్టడం కూడా చాలా తప్పు. ప్రజలు ఆ మురికిలో కొట్టుకుని చచ్చిపోతే వాళ్ళకి ఆనందం. మేము బోట్లు అందుకే కదా పెట్టించాం వైసీపీ వాళ్ళం. 5 బోట్లు, 50 టన్నులు ఇంటూ 5, 250 టన్స్ బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లని నాశనం చేసేలాగా పెట్టాం. ఆ నీరు మొత్తం విజయవాడని ముంచెత్తితే మేము ఆనందపడదాం అనుకున్నాం, మా ఆనందానికి మీరు అడ్డుకట్ట వేశారు. ఇక్కడ ప్రజలు హాహాకారాలు చేయాలనుకుంటే వాళ్ళ ఆనందంతో చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నారు, అది మేము భరించలేకపోతున్నాం. మీరు ఇంత పబ్లిసిటీ తెచ్చుకోవటం ఏంటి? కొంపదీసి 29లో 175 వచ్చేస్తాయా మీకు? మేము 0 రెడ్డి గారు అయిపోతామా మేము? అది వాళ్ళ భయం. అది సరే, ఆయన చెప్పాడు, అమర్నాథ్కైనా ఉండాలి కదా, మాట్లాడకుండా నోరు మూసుకుని
తప్పించుకోవచ్చు కదా. ఎందుకు ఈ వెకిలి మాటలు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మొన్న అన్నాడు, మీకు గుర్తుంది కదా, ఎందుకు మీరు ఇలా వస్తున్నారు, మీరంతా పబ్లిసిటీ కోసం వస్తున్నారా, నాలాగా 10 నిమిషాలు వచ్చేసి బురదలో కాలు పెట్టి కాళ్ళ ఫోటోలు తీసుకుని వెళ్ళిపోక మీకు ఇవన్నీ ఎందుకని అడుగుతున్నాడు కదా. మీకు గుర్తుంది కదా, ఆ బురదలో ఉన్న కాళ్ళు అదేదో మరి దేవుడి పాదాలు మరి కదా, అలా అనుకుని పాపం ఆ సాక్షి వాడు అది ఫోకస్ చేశాడు. కానీ ఆయనే కదా పంపించేది, మీరు ఇలా మాట్లాడండి అని. ఏం చేస్తాడు మరి, ఆయన ఒప్పించాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇందాక అన్నారు కొత్త సలహాదారుని పెట్టుకున్నారు, అతని పేరు సాయి దత్ అని కూడా సాయి మోహన్ తెలిసింది. అంటే ఇప్పుడు మొన్నటి దాకా మనం అనుకున్నాం, అంటే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఎవరు నేతలు కనిపించట్లేదు అని. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది అంటే పార్టీనే ఒక చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాయమైపోయారు. ఇప్పుడు ఇంకా అసలు కనిపించట్లేదు అంటే ఇంకా అతను పార్టీ నుంచి కంప్లీట్గా తప్పుకున్నట్టే అనుకోవచ్చు. ఇప్పుడు కొత్త సలహాదారుడు వచ్చాడు కాబట్టి చెప్పలేమండి. ఇప్పుడు 2 విషయాలు, ఒకటి జగన్మోహన్ రెడ్డికి సజ్జల అంటే ఎంత క్లోజు, మొత్తం ఈయన ఆనుపానులన్నీ తెలుసా, జయలలితకి శశికళలాగా. శశికళని 2 సార్లు బయటికి పంపించింది. కరెక్ట్గా 108 రోజులకి ఆవిడ జయా టీవీలో ఒక లెటర్ రాసేసి నన్ను క్షమించు, ఇంకా నేను కలగజేసుకోనని చెప్పి లోపలికి వచ్చేసింది. మళ్ళీ 2వ సారి కూడా అలాగే అయింది. వచ్చాక ఆవిడ ఏమైందో అందరికీ తెలుసు. ఆవిడ 56 రోజుల్లో ఎంతో హాస్పిటల్లో ఉండి కనీసం ఆ ఫుటేజ్ కూడా ఇవ్వకుండా, మీకు గుర్తుందో లేదో, అసలు ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా లేకుండా ఆవిడని చూపించకుండా ఆవిడ చనిపోయింది. ఎప్పుడు చచ్చిపోయిందో కూడా ఆవిడకి తెలియదు. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే, మరి సజ్జలకి జగన్మోహన్ రెడ్డికి భారతికి ఎటువంటి లింక్స్ ఉన్నాయి, వీళ్ళకి అన్ని లావాదేవీలు ఏ రకంగా ఉన్నాయి, దాన్ని బట్టి సజ్జల్ని పూర్తిగా పక్కన పెట్టడమా లేదా అని ఉంటుంది. ఇప్పుడు ఈ పక్కన పెట్టడం అనేది ప్రజల కోసమా లేకపోతే పార్టీ కోసమా, లోపల మళ్ళీ ఫ్రెండ్షిప్ ఉందా, అది కూడా మనకు తెలియదు ఇంకా. ఎందుకంటే పూర్తిగా బయటికి పంపించేస్తే, ఇప్పుడు అటు మీరు వాళ్ళ కొడుకు సంగతి తీసుకుంటే భార్గవరెడ్డికి కూడా పార్టీ గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసు కదా, ఇతనికి కూడా తెలుసు. సజ్జల భార్గవరెడ్డిని తీసుకొచ్చింది యాక్చువల్గా ఒక రకంగా విజయసాయిరెడ్డి. ఇప్పుడు విజయసాయిరెడ్డికిను జగన్మోహన్ రెడ్డికి పడుతుందో లేదో ఒక డౌట్. సో ఇప్పుడు వాళ్ళందరూ ఒకటైపోయి బై ఛాన్స్ వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోతే మరి జగన్మోహన్ రెడ్డికి ఫ్యూచర్ ఇంకా అయోమయం కదా, అంధకారమే, అయోమయం కూడా కాదు. కాబట్టి మనం ఏమి చెప్పలేమండి. ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ టు సే. ఇప్పుడు ఈ సాయి మోహన్ దత్తా ఎవరైతే ఉన్నారో ఈ సలహాదారు ఏం చేస్తాడో చూడాలి. లేదు ఈయన ఇచ్చిన సలహానా ఈ గుడ్డు అమర్నాథ్ ఇవాళ స్టేట్మెంట్ ఇవ్వటం అనేది కూడా మనం వేసి చూడాలి. అంటే ఇక్కడ మనం ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు పార్టీ వినాశనానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రముఖ పాత్ర అయితే ఉందని మనం అనుకున్నాం. మరి ఇప్పుడు ఈ కొత్త సలహాదారుడు పాత్ర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు, మళ్ళీ పార్టీని నిలబెట్టడానిక ఎలా అనుకోవచ్చు? ఆయన నిలబెట్టాలని అనుకుంటాడు, వాళ్ళు నిలబెడతారా పడగొడతారా అనేది తెలుస్తుంది కదా. ఒకవేళ ఇవాళ గుడ్డు అమర్నాథ్ కనుక ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది, దీని వెనకాల ఈ సాయి మోహన్ దత్తా అనే అతని హస్తం ఉందనుకోండి, పార్టీ ఇంకా పాతాళమే. అర్థమైందా మీకు? అది మనకి కొంచెం త్వరలో తెలుస్తాయి అన్ని, కొంచెం నిజాలు బయటకు వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.